మొలకలకు పోయి ఎలకలను చూసి ఎల్లెంకల పడ్డాడట. ఆగో కాంగ్రెస్ పార్టీ నవయువ కురు వృద్ధుడు రాహుల్ బాబు కథ కూడా గట్లనే ఉందని కుతకు తుడుకుతుండ్రట ఇండియా కూటమోళ్ళు. రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమి నడిస్తే వాళ్ళ పుట్టి మునుగుడే కాదు మనల్ని కూడా ముంచంది ఊకోవడానికి ఫిక్స్ అయిందట. అందుకే ఆయనను దప్పియాలని డిమాండ్ చేస్తుండ్రు ఇండియా కూటమి లీడర్లు. ఇండియా కూటమిలా నాయకత్వ లొల్లి మోపైంది. హర్యానా మహారాష్ట్ర ఎన్నికలల్లా దారుణంగా ఓడిపోయే వరకు రాహుల్ లీడర్షిప్ మీద అందరికి నమ్మకం జడలిపోయింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదురిచ్చుడు కష్టమే. కాంగ్రెస్ ను నమ్ముకుంటే వాళ్ళు మునుగుడు కాదు మనల్ని కూడా ముంచుతారు. అందుకే రాహుల్ ను సైడ్ చేసి మమతానే కూటమి నడిపిస్తే మంచిగుండు అనే కాడికి వచ్చిండ్రట. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టోళ్ళు, శరద్ పవారు, శివసేన ఉద్దవోలు మమతకే జై కొడుతుండ్రట. అటు ఆర్జేడీ కూడా మమతకే సై అన్నారు. ఇటు వైసీపోలు కూడా మమత అయితేనే మాకు ఓకే అనే కాడికి వచ్చిండ్రు. మరి మమతను పెడితే కాంగ్రెస్ ఊకుంటదా అని లల్లును అడిగితే వాళ్ళకంత సీన్ లేదన్నట్టే కొట్టి పడేసిండ్రు. చూడురి ఎట్లుందో కథ. కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తా అన్నట్టు కూటమిలున్న పార్టీలతోటే మెప్పు పొందని రాహుల్ మన తెలంగాణకు వచ్చి గప్పాలు కొట్టబట్టి రాహుల్ ను నమ్మి కాంగ్రెస్ కు పట్టం కడితే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏమైతుందో దేశమంతా ఎరకైతున్నది. మరి చూడాలి రేపో మాపో ఇండియా కూటమికి బీటలు వారి రాహుల్ ను సైడ్ చేసినా ఆశ్చర్యం లేదంటుర్రు అంతా. ఎవరన్నా హెచ్చడి శాతాలు చేస్తే నువ్వు మంచివా మోహన్ బాబువా అని తిడుతుంటారు. నిజంగా ఆ మనిషివా మోహన్ బాబు ఆ టైటిల్ ను 100% సార్థకం చేసుకుంటూ మోహన్ బాబు సారు. ఇప్పటికే ఆయన పరికి కంప అని చాలా మందికి ఎరికే గాని నిన్న దునియా అంతా ప్రత్యక్షంగా చూసింది. మాట్లాడితే క్రమశిక్షణ అని మాట్లాడే మంచు బాబు గారు ఎంత మంచి క్రమశిక్షణ గల మంచో చూడుర్రి. మోహన్ బాబు సార్ మీద మొదటి నుంచి మస్తు తీర్ల టాకులు వినిపిస్తుండే. హీరోయిన్లను కొడతాడు, సిబ్బందులను టార్చర్ చేస్తాడు, ఎవ్వలతోని సక్కగా ఉండడు, పరికి గంపదలిగినట్టే అన్ని రకరకాలుగా అనుకుంటుండే. అవన్నీ రూమార్లు అని అనుకుంటుండే. కానీ ఇంటి పంచాయతీ బజాట్లు వేసుకొని మమ్మల్ని ఎవ్వరు చూడొద్దు అన్నట్టున్నది ఆయన కథ. ఆయన కొడుకుల పంచాయతీని నడి రోడ్డు మీద పెట్టింది మీరే. పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదులు ఇచ్చుకొని రచ్చకెక్కింది మీరే. మీరెవరో ఉమ్మయ్య డక్కయ్య అయితే మందికి మీ ముచ్చట అవసరం లేకుండే. కానీ సినిమా హీరోలు కదా, మందిల పతారున్నోళ్ళు కాబట్టి మీ ఇంట్లో ఏమైంది సారు అని విలేకరులు బరాబర్ అడుగుతారు. ఇష్టం ఉంటే చెప్పాలి, లేదంటే నో కామెంట్ అని హుందాగా పక్కకు తప్పుకోవాలి. అంతేగాని అడిగినోళ్ళ మీద ఎగబడితే ఎట్లా? ఇదేనా నీ క్రమశిక్షణ? 80 ఏండ్లకు దగ్గరున్నావు, గింత ఓపిక లేకుంటే ఎట్లనయ్యా నీకు? అయ్యప్ప మాలేసుకున్నది కూడా చూడవా? ఒక రిపోర్టర్ మీద గా తీర్ల కొడితే ఆయనకేమన్నా అయితే ఏందన్నట్టు? ఇది మా ఇంటి ముచ్చట, మీరంతా ఇడికెళ్ళి వెళ్ళిపోండ్రి అని మర్యాదగా చెప్పేది ఉండే. ఏం చెప్పాలరా మీకు డాష్ గాల్లారా అని తిట్టుడేంటి సారు? విద్యానికేతన్లా అక్రమాలు అవుతున్నాయట అని అడిగినందుకు ఒక రిపోర్టర్ చెవి గువ్వ వల్ల కొడతావు, ఈడ వీడియో తీస్తున్న కెమెరామ్యాన్ ను కొడతావు, అటు క్వశ్చన్ అడిగిన విలేకర్ని తలకాయ వల్ల కొడతావు. ఇదేం రౌడిజం సారు? పోలీసు వాళ్ళు ఏడా అరెస్ట్ చేస్తారని భయపడి పోయి దావఖాన్లో పేషెంట్ లెక్క జాయిన్ అయి దాక్కుంటావా? నువ్వు మంచివా మోహన్ బాబువా అని దుమ్మెత్తి పోస్తుండ్రు మోహన్ బాబు ఎవరని చూస్తున్నా నెటిజన్లు.